ఈయన కూడా అందరం రెచ్చగొడుతున్నాడు. పక్క కేటీఆర్ గారు బొంద పెట్టారు దగ్గర పడింది. బిఆర్ఎస్ పార్టీ వేస్ట్, ఇది బీజేపీ వేస్ట్. అది ఇంత కూడా ఇక్కడ లేదు, లోకల్ ఎక్కడ పార్టీ రాదు. మా నవీన్ యాదవ్ మా బిడ్డ, మా జూబిలీ బిడ్డ, జూబిలీ మా అడ్డ. నీ బతుకు మొత్తం బయట పెడతాడు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకెళ్తాం బిడ్డ. నీ అయ్యా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ముగ్గురు అరెస్ట్ గా రెడీగా ఉండండి. అంటే గెలవగానే అన్ని ఇచ్చేస్తాడా? అక్కడ 10 ఏళ్ళు కలిసి ఏం పేకలేదు. నీ చెల్లెల్ని నాశించుకుంటుంది. ఇక్కడ ప్రజలకు ఏం చేస్తాను నువ్వు నాయో. అక్క చెప్పండి, ఈ మరో 3-4 రోజుల్లో ఉప ఎన్నిక రాబోతుంది, ప్రచారం ముగింపు కాబోతుంది. ఏం చెప్తారు? ఇక్కడ నవీన్ యాదవ్ గారు కూడా పోటీలో ఉన్నారు, 3 పార్టీల మధ్యలో పోటీ ఉండబోతున్నా, ఏం చెప్తారు? బిఆర్ఎస్ పార్టీ వేస్ట్, ఇది బీజేపీ వేస్ట్. అది ఇంత కూడా ఇక్కడ లేదు, లోకల్ ఎక్కడ పార్టీ రాదు. ఈయన కూడా అందరం రెచ్చగొడుతున్నాడు. పక్క కేటీఆర్ గారు బొంద పెట్టారు దగ్గర పడింది. మా నవీన్ యాదవ్ మా బిడ్డ, మా జూబిలీ బిడ్డ, జూబిలీ మా అడ్డ. మాట్లాడి ఏం చేయమంటారు? మాకు ఎంత అన్యాయం చేసాడు మీకు తెలుసా? నేను 100 రూపాయల జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేసా. ఒక్క ఇల్లు ఇవ్వకుండా నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ నీ కూడా ఉన్న చిత్రపూర్లో నువ్వు కూడా నీకు డబ్బు ఇచ్చాడట అనిల్ యాదవ్ అనేవాడు. నీ బతుకు మొత్తం బయట పెడతాడు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకెళ్తాం బిడ్డ. నీ అయ్యా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ముగ్గురు అరెస్ట్ గా రెడీగా ఉండండి. పక్క మీద తీసుకెళ్తాం ఢిల్లీకి. ఆల్రెడీ ఢిల్లీ పెద్దలు కలిసి వచ్చా. పక్క ఈ ప్రూఫ్లు అన్ని మా దగ్గర ఉన్నాయి. ఆడిడా ఏమనమంటారు? ఎత్తున పెట్టుకోవాలండి. చెప్పండి మీరు, మాకు ఎంత అన్యాయం చేశాడు అన్న. ఇల్లు ఏం చేశాడు? ఏం పీకాడు? అంత చూడండి, డ్రైనేజీలు కారుతున్నాయి, ఎంత చండాలంగా ఉన్న రోడ్లు. ఒక్కళ్ళు ఎంత మంది చచ్చిపోయారు జూనియర్ ఆర్టిస్టులు. ఎవరికి హెల్ప్ చేసాం? అయితే ఏమైందంటే మేము చిత్రపూర్ ఇల్లు కోసం రమ్మన్నాడు, మాట్లాడతానని బంజారాహిల్స్కి వెళ్ళాం. ఆయన గెస్ట్ హౌస్ కాడికి వెళ్తే 3 సార్లు అంటే మమ్మల్ని అరెస్ట్ చేయించాడు. దుర్మార్గుడు అరెస్ట్ చేయించి బంజారాహిల్స్కి పంపించాడు. ఇల్లు ఎత్తా మాట్లాడతా రమ్మన్నవాడు. నీకు అంత దమ్ము లేదు, మమ్మల్ని బంజారాహిల్స్ పంపించి స్టేషన్ పెట్టాడు. ఆడిడా మరి ఏమన్నా చెప్పండి? అంత దుర్మార్గుడు. చెల్లెలకి దుర్మార్గం చేశాడు. మా చేయడా ప్రజలకి. మా నవీన్ యాదవ్ జూబిలీస్ బిడ్డ, మా బిడ్డ. పక్క ఆయన గెలుస్తాడు 3000 మెజార్టీతో. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఇప్పుడు? అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఏం చేసింది మరి? నువ్వు కొన్ని వేల కోట్లు దోసుకుని వెళ్ళిపోయి 10 సంవత్సరాల్లో ఈ 2 సంవత్సరాల డబ్బు ఉందా? గవర్నమెంట్ కి డబ్బు ఎక్కడది? ఎంత అప్పులు బాగా చేసి వెళ్ళావు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఫ్రీ బస్ పెట్టాడు, సన్నబియ్యం ఇస్తున్నాడు, రేషన్ కార్డులు ఇచ్చాడు. ఇంకా మంచి పనులు చెప్పండి మాకు. మేము తింటున్నామండి 70 రూపాయలు మామూలు బియ్యం, సన్నబియ్యం. వాటి మీద బాగున్నాయి బియ్యం. మేము ఇదే తింటున్నాం రోజు. ఈయన వచ్చేసి చాలా హ్యాపీగా ఉన్నాం రేవంత్ అని వచ్చాక. చాలా దుర్మార్గుడు కేటీఆర్. పక్కాలు ముగ్గురు జైలుపోవడం ఖాయం. పక్క మా నవీన్ యాదవ్ గెలుస్తాడు. 30,000 మెజార్టీతో గెలిపించుకుంటాం. పక్క నవీన్ యాదవ్. ఈ నియోజకవర్గంలో చాలా మంది సినీ కార్మికులు కూడా ఉంటారు, ఆర్టిస్టులు, వాళ్ళు. మొన్న రేవంత్ రెడ్డి గారు అభినందన సభ పెట్టారు కదా, మరి ఏమి హామీ ఇచ్చారు? ఆయన మాకు ఇల్లు ఇస్తానని చెప్పాడు, మా పిల్లలకి స్కూల్ కట్టిస్తానని చెప్పాడు. మాకు అన్ని హామీలు ఇచ్చాడు. ఆయన పక్క హామీలు చేస్తాడు. వచ్చి 2 సంవత్సరాల్లో మాకు సన్నబియ్యం ఇచ్చాడు, రేషన్ కార్డులు ఇచ్చాడు. 2500 పడుతుంది బ్యాంక్ లో. పడుతుంది. మాకు ఫ్రీ బస్ పెట్టాడు. అందరికీ పడుతుంది, అందరికీ పడుతుంది. కొంతమంది పడలేదు, కొంతమంది పడతానే ఉన్నాయి. ఇంకా ఇవ్వలేదండి. అంటే గెలవగానే అన్ని ఇచ్చేస్తాడా? అక్కడ 10 ఏళ్ళు కలిసి ఏం పేకలేదు. 100 రోజులు కాదు, 10 ఏళ్ళు పరిపాలన నువ్వేం పేకలేపోయావు. 2 సంవత్సరాలు అయింది. కొన్ని కోట్లు అప్పు చేసావు తెలంగాణకి. వెంటనే అంటే ఎక్కడ తెచ్చిస్తాడు ఆయన? ఇప్పటికీ పాపం ఎక్కడెక్కడ తెచ్చి ఈ పనులన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు 5 పనులు చేశాడు, 5 హామీలు చేస్తాడు. నిమ్మలంగా అన్ని చేసుకొస్తాడండి. ఎవడు రౌడీ? కేటీఆర్. ఎవడు మాట్లాడు? కేటీఆర్ గడా వాడు రౌడీ, మన రౌడీ కాదు. రియల్ ఎస్టేట్ బిజినెస్ సంపాదించుకున్నారు. మాలాంటి గరీబులందరికీ, వికలాంగులకి, యాంటీ క్యాబులకి ఎంతో మంది చదువులు చెప్పించి, ఎంతో మంది శ్రీమంతాలు చేపించి, నైట్ నేను వెళ్ళి డోర్ కొట్టానంటే ఏంటమ్మా నీ మాది ప్రాబ్లం పరిష్కారం చేస్తాడు. మా జూబిలీస్ బిడ్డ ఆయన. ఇదేం చేశాడండి? 10 ఏళ్ళు పరిపాలన ఏం చేసావు? కొన్ని వేల కోట్లు అప్పులు చేసి వెళ్ళిపోయావు. ఏం చేసావా? నీ చెల్లెల్ని నాశించుకుంటుంది. ఇక్కడ ప్రజలకు ఏం చేస్తాను నువ్వు నాయో. చెప్పండి. అస్సలు అది గెలిచే దమ్ము ఎవరికి లేదు ఇక్కడ. పక్క మాదే కాంగ్రెస్. ఎప్పటికీ ఉండే కాంగ్రెస్ జాతీయ పార్టీ. ఎప్పటికీ కాంగ్రెస్ గెలిపించుకుంటాం. 2 పార్టీలు బొంద పెట్టాం రావు. అభివృద్ధి పక్క. ఆయన రాకముందే అభివృద్ధి చేశాడు, గెలవ ముందే. ఉట్టప్పుడు మామూలుగా ఉన్నప్పుడే మా ఇంటి పిల్లలు బిడ్డ నవీన్ యాదవ్ మా కొడుకు ఉట్టప్పుడే ఎన్నో పనులు చేశాడు అండి. ఇప్పుడు గెలితే ఎన్నో పనులు చేస్తాడు. మాకు రోడ్లు వేస్తాడు, మాకు ఇల్లు ఇస్తాడు, అన్ని ఇస్తాడు. చాలా మంచి బిడ్డ.